హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం 150 to 160 క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా. ఇవి టెట్ అండ్ డిఎస్సి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఒక్కసారి చూడండి, చూసాకనే మీకు తెలుస్తుంది ఇది ఎంత మంచి బిట్స్. ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ బిట్స్. రత్నమాల అనే ఖండకావ్యాన్ని రచించింది ఎవరు? రత్నమాల అనే ఖండకావ్యాన్ని రచించింది శిరశనకల కృష్ణమాచార్యులు. ఉపనిషత్తుపై వ్యాస సంపుటిని రచించిన వారెవరు? టివి నారాయణరావు. కింది వాటిలో వరదాచార్యుల వారి బుర్రకథల సంపుటి ఏది? రైతు బిడ్డ. పోతన బాల్యం అనున్నది ఏ ప్రక్రియకి చెందినది? పోతన బాల్యం అనేది పద్యకావ్య ప్రక్రియకి చెందినది. ఉడత సాయం ఏ ప్రక్రియకి చెందినది? ఉడత సాయం అనేది ద్విపద ప్రక్రియకి చెందింది. కింది వాటిలో సుద్దల హనుమంతు రచన ఏది? ఆత్మవేదన, బాలనాగమన, సింహాసన ధ్వతంశిక, చైతన్య గీతాలు. చైతన్య గీతాలు సుద్దల హనుమంతు గారి రచన. నాయనమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? కథానిక. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఎవరి ప్రత్యేకత? వేమన ప్రత్యేకత. రామాయణ రమణీయంను రచించింది ఎవరు? అడెపు చంద్రమౌళి. తొక్కుడు బండ అనున్నది కవితా సంపుటి. శిఖామణి అచ్చి వెంకటాచార్యులు వారి ఏకశ్వాస ప్రబంధం ఏది? మా ఊరు. అచ్చి వెంకటాచార్యులు ఏకశ్వాస ప్రబంధం మా ఊరు. ఇవి ఆండల్ బుర్రకథ, రాగమాల ఆండల్ బుర్రకథ అచ్చి వెంకటాచార్యులే, కానీ మా ఊరు అనేది ఏకశ్వాస ప్రబంధం. గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.